ఇదంతా నా వల్లే జరిగింది. కళ్ళు మూసినా తెరిచిన చంద్రికనే కనిపిస్తుంది. Watch our web series Constable Kanakam Season 2 streaming now on ETV Win app. అంతా కలిసి ధరణిని నెల రోజుల పాటు తీసుకెళ్లిపోతే అప్పుడు మన చేతుల్లో ఏముంటుంది? మళ్ళీ కథ మొదటికి వస్తుంది కదా. వాడు ప్లాన్ వేశాడా లేకపోతే క్యాజువల్ గానే అన్నాడా? ఇప్పుడు నీ టెన్షన్ ఏంటి? క్యాజువల్ గా అన్నాడా తెలిసి అన్నాడా అనే కదా. కాదు, ధరణిని వాళ్ళు నెల రోజులు తీసుకెళ్లిపోతే మన చేయి జారిపోతుంది కదా. కరెక్టే, గ్యారెంటీగా చేయి జారిపోతుంది. వాళ్ళకి దగ్గరైపోతుంది. వీడియో విషయం చెప్పేస్తుంది. వాళ్ళు సడన్ గా అర్ధాంతరంగా ట్రిప్ మానేసుకొని వచ్చి నీకు బడిత పూజ చేసినా చెయ్యొచ్చు, అనుమానమేం లేదు. ధీరజ్ని పైలోకానికి పార్సల్ చేస్తారు. నిన్ను వైజాగ్ ఆర్కే బీచ్ కి ట్రాన్స్ఫర్ చేస్తారు. నీ గోల్ రీచ్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. బీచ్ లో బిచ్చి పడుకోవడమే. అలా జరగడానికి వీల్లేదు. నేను ఒప్పుకోను. చెయ్యాలి, ఏదొకటి చెయ్యాలి. వాళ్ళు ట్రిప్కి వెళ్లకుండా ఆ ప్లాన్ని క్యాన్సిల్ చెయ్యాలి. గుణాకి ఇష్టమే, తరుణ్కి ఇష్టమే. కానీ జనని ఇంకా దాని ఒపీనియన్ చెప్పలేదు కదా. చెప్తాను. అక్కడే ఉన్నారు. అమ్మా, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది. తీసుకెళ్ళి నువ్వు ఫోన్కి ఛార్జింగ్ పెట్టు. నేను కాసేపు వెళ్ళి రెస్ట్ తీసుకుని వస్తాను. అలాగేనే. ఏంటి శక్తి, ఏదో ఆలోచిస్తూ తలూపుతున్నావు? ఏమైనా కొత్త ప్లానా? ఇప్పుడే ఐడియా వచ్చింది. వస్తుంది. నువ్వొక ఆలోచనల పుట్ట. ఆలోచనలు వస్తూనే ఉంటాయి, కానీ అవి మంచివా దరిద్రపువా అనేవే నా ప్రశ్న. నీకొచ్చిన ఐడియా ఏంటో చెప్పు. ఐడియా పాతదే, ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసిందే. కానీ సిచ్యువేషన్ మార్చుకోవాలి. ఈ సిచ్యువేషన్కి తగ్గట్టుగా వాడతాను. ఏ ఐడియాతో జననిని గుణని దూరం చేశానో అదే ఇప్పుడు నేను మళ్ళీ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను. సేమ్ ట్రిక్, పెద్ద గ్యాప్. పద. శక్తి, అదెందుకిప్పుడు? చెప్తా. ఇప్పుడు గుణతో జననిలా మాట్లాడి ట్రిప్ క్యాన్సిల్ చేయిస్తా చూడు. ఇప్పుడంత ప్రయోగం అవసరం అంటావా? ఏయ్, నువ్వు పొరపాటును కూడా నోరు జారి అపశకునపు కూత కుయ్యకు. ఈ ట్రిప్ క్యాన్సిల్ అయితేనే మనం సేఫ్ సైడ్లో ఉంటాం. లేకపోతే చేసుకున్న ప్లాన్లన్నీ ఫెయిల్ అయిపోతాయి. ధరణితో నా కొడుకు పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది. సరే, నువ్వు వెళ్ళి బైక్ తీ.
లాక్ ఎలా ఓపెన్ చేస్తావు? నువ్వు ఎన్ని రూట్లలో ట్రై చేయాలని చూసినా ప్రతి రూట్కి ఒక స్పీడ్ బ్రేకర్ పడుతుంది. చూసావు కదా? ఓసే పిచ్చి సౌమ్య, దొంగతనానికి వెళ్లేవాడు వాడి జాగ్రత్తలో వాడుంటాడు. దానికి ముందే రెక్కి చేసి చూసుకుంటాడు. అలాగే ఈ ఫోన్ మీద చెయ్యి వేసే ముందే దీని లాక్ ఏంటో దీని కథేంటో నేను తెలుసుకుని ఉన్నాను. జనని ఫోన్ లాక్ ఓపెన్ చేయటం నేను చాలాసార్లు చాటు నుంచి గమనించాను. ఎందుకంటే ఇలాంటి అవసరం ఎప్పుడైనా పడొచ్చని. చూడు, వామ్మో, దీనివి కళ్ళు కాదు, సీసీ కెమెరాలు. దీనిది బుర్ర కాదు, కంప్యూటర్ చిప్పే. జనని, గుణ, ఇందాక డైనింగ్ టేబుల్ దగ్గర తరుణ్ నీతో ఒక ప్రపోజల్ పెట్టాడు కదా, నువ్వు కూడా వాడి ప్రపోజల్ ని సమర్థించావు. ఫ్యామిలీ అంతా కలిసి ట్రిప్కి వెళ్దామని అనుకున్నారు, అవును కదా? అవును, నిన్ను కూడా అడిగాను కదా, నువ్వేమో వేరే ఆలోచనలో ఉన్నావు. మళ్ళీ అడిగితే ఆలోచించి చెప్తానన్నావు. మరి ఇప్పుడెందుకు ఫోన్ చేసావు? ఎందుకంటే హరి ముందు చెప్తే వాడు ఫీల్ అవుతాడని చెప్పలేదు. నాకెందుకో ఇప్పుడు మనం ట్రిప్కి వెళ్ళడం కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్నీ పూర్తిగా సాల్వ్ కాలేదు కదా, వాటిని సాల్వ్ చేయాల్సిన బాధ్యత మన మీదే ఉంది కదా. ప్రస్తుతానికి ట్రిప్ క్యాన్సిల్ చేస్తే బాగుంటుందని నా ఒపీనియన్. అంతేనంటావా? సరే, ఇంటికి వచ్చిన తర్వాత నువ్వు నేను తరుణ్ అందరం కలిసి మాట్లాడుకుందాం. అమ్మా, కారు అదుకోమ్మా. అదుగో ఆ పాప. అదేంటి, నేను జననితో మాట్లాడుతుంటే తను ఇక్కడ నా ఎదురుగా వచ్చింది, కానీ తన దగ్గర ఫోన్ లేదు.